ఓం నమ శివాయ. మనకు పేదరికాన్ని తెచ్చిపెట్టే 9 అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 9 అలవాట్లు ఇంట్లో పేదరికాన్ని తెస్తాయని మీకు తెలుసా? మన రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయి అన్న విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీకు వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నమ్మలేని నిజం. కొన్ని అలవాట్లను మానుకోవాలి. మన ఇంట్లో పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు. వాటిని మనం అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి కష్టాలు పాలవుతాం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని దూరం చేస్తాయి. మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది. ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకొని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి. ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం పూర్తిగా మీకు దొరుకుతుంది. ఇక మొదటిది, వంటగదిలో తిన్న పాత్రలు. ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువయ్యి తిన్న పాత్రను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు. ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు తెలుసు. తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలానే ఉంచుతారు. కొంతమంది తిన్నవి ఎండిపోయేదాకా అలానే ఉంచుతారు. అయితే ఈ అలవాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందన్న విషయం మీకు తెలుసా? వంటగదిలో ఎప్పుడు కూడా పాత్రలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే రాహువు కేతువు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు. ఇక ఇది మాత్రమే కాదు, ఆహారం తిన్న తరువాత మీ చేతులను వెంటనే కడుక్కోవాలి. కొంతమంది ఆహారం తిన్న తరువాత చేతుల్ని నాకుతూ ఉంటారు. ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి. ఇక రెండవది, మంచం మీద చేసే పనులు. ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చొని చేయడం మొదలెడుతున్నారు. ఇంటికి వచ్చిన కోడలు ఇలానే చేస్తున్నారు. ఈ అలవాటు ఎంత చెడ్డదో తెలుసా? ఈ పని ఇంట్లో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది. వాస్తు శాస్త్రంలో మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయి. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి. అలానే కొన్నిసార్లు బద్ధకం వలనో లేదా ఈ అలవాటు వలనో వంట చేసిన తర్వాత వంటగదిని మురిగ్గా వదిలేస్తారు. దీనివల్ల వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది. ఇలాంటి ఇంట్లో సంపద అస్సలు పెరగదు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండేలలో సంపద దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక 3, పడుకునే సమయం. మన గ్రంథాలు మరియు పురాణాల్లో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, అలానే రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు. కానీ సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు చెబుతారు. అలానే వాస్తుశాస్త్రంలో కూడా ఉంది. ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కోప్పడుతూ ఉంటారు. ఆ ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం. ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం ఒక్కటే. సంధ్యా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది. అలానే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడూ మురికిని వదలకండి. మంచం మీద మురికిగా ఉన్న లేదా చినిగిపోయిన బెడ్షీట్లను వాడకండి. వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావం కలుగుతుంది. మీ విధిని ప్రభావితం చేస్తుంది. లేచిన వెంటనే బెడ్ను శుభ్రం చేసి బెడ్షీట్లను అమర్చాలి. చాలామంది చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ ఉంచొద్దు. మురికి బెడ్షీట్ మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుంది. ఇక 4, రోజువారీ పూజ చేసిన తర్వాత పూజ గది మురికిగా ఉండకుండా చూసుకోవాలి. దాన్ని శుభ్రంగా ఉంచడం వారి పట్ల గౌరవానికి సంకేతం. మీరు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. అంతేకాదు, మన శాస్త్రాల్లో పూజలు ఉపవాసాలకు చాలా శక్తి ఉంది. మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది. దాన్ని ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాలి. అలానే రాత్రిపూట పూజ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు. పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులు మూసివేయండి. దేవుని విగ్రహం చిత్రపటంపై ఏదైనా వస్త్రం ఉంచండి, లేదా పూజ గది గుమ్మానికి ఒక తెరను ఉంచండి. ఇక 5వది, రాత్రిపూట బట్టలు ఉతకడం. శాస్త్రాల ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఇంట్లో వస్తాయి. ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇందులో మరింత ప్రభావాన్ని చూపుతాయి. చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి. రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు.
అలానే గ్రంథాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. ఇది అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలానే దేవతలు కూడా కోపంగా ఉంటారు. రాత్రిపూట ఊడ్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి అన్నీ తొలగిపోయి చెడు ప్రభావం వస్తుంది. అలానే చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ని తెరిచే ఉంచుతారు. ఇలా చేయకూడదు. బాత్రూమ్ మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది. తెలియకుండా ఇలా ఎంతోమంది ఎన్నో పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి తప్పులు చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోయే దరిద్ర దేవత ఉంటుంది. బాత్రూమ్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఇక 6 గోళ్లు కొరకడం లేదా నమలడం. కొంతమంది గోళ్లని కొరుకుతూ ఉంటారు. దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు. ఇలా చేసే వారికి కంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలా చేసే వారిని వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అలానే చెప్పులను గుమ్మం ముందు అక్కడక్కడ విసిరేయడం చాలామందికి అలవాటు. ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువగా చేస్తుంది. చెప్పుల్ని ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు అస్సలు ఉంచకూడదు. ఇది ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. చెప్పులు, బూట్ల కోసం ఒక ర్యాక్ తయారు చేయించుకొని అందులో ఉంచండి. పనికిరాని పుస్తకాలు, వార్తా పేపర్లను వెంటనే ఇంటి నుండి బయటకు పడేయండి. ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడుతుంది. ఇక 7 సూర్యాస్తమయం తర్వాత చేయకుండా పనులు. సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం, దానం చేసే సమయం కాదు. అలానే సాయంత్రం తర్వాత పాలు, పెరుగు, ఉప్పు ఇలాంటివి దానం చేయకూడదు. వీటిని దానం చేయడం అంటే లక్ష్మీదేవిని వేరే ఇంటికి పంపించడమే. అనవసరంగా దానం చేయడం వల్ల డబ్బుని నష్టపోతారు. అలానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వాళ్ళ చేసే పనులన్నీ చెడిపోతాయి. దీనివల్ల కష్టపడి పనిచేసిన చాలా పనులు సఫలం కావు. మీరు ఎంత కష్టపడిన పనుల్లో విజయం సాధించలేరు. ఎందుకంటే ప్రధాన ద్వారం, ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇక 8 ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా? దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకు ఉందా? అయితే ఇది చెడ్డ సమయాన్ని తెస్తుంది. మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ నిద్రను పాడు చేస్తుంది. ఇంట్లో గడియారం ఎప్పుడూ కూడా గోడకి వేలాడుతూనే ఉండాలి, ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. ఇంట్లో గడియారం చెడిపోతే వెంటనే దాన్ని తీసిపడేయండి. పగిలిపోయిన గడియారాన్ని ఖచ్చితంగా బయటపడేయాలి, లేకపోతే లక్ష్మీదేవి మీతో అస్సలు ఉండదు. అంతేకాదు, ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువును ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది. తప్పుగా ఉన్న ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం. అలానే ఇంట్లో ఎప్పుడు పాత, పాడైపోయిన లేదా తుప్పు పట్టిన తాళాలు ఉంచకూడదు. ఇవి చెడ్డవి. ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది. ఇక 9 వంటగది. వంటగదిలో విరిగిన, పాడైపోయిన పాత్రలను గ్యాస్పై అస్సలు ఉంచకూడదు. ఎప్పుడు స్టవ్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. దీని నుండి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది. అలానే సమాజంలో గౌరవం ఉంటుంది. పొయ్యే ఇంటి గుండె వంటిది మరియు దాన్ని శుభ్రంగా చేసుకోవడం మన బాధ్యత. ఇలా ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం అస్సలు ఉండదు. ఖాళీ పాత్రలు, అశుభ్రంగా ఉన్న పాత్రలు ఎప్పుడూ కూడా ఇంటిలో అస్సలు పెట్టుకోకూడదు. పూజ గది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఉంటుంది మరియు ఇది దేవతల నివాసం లాంటిది. కాబట్టి వంటగదిని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. మీకు కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. సో విన్నారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని చెప్పి నాకు ఒకసారి కామెంట్ అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.